హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను రవి. ఈరోజు అయితే నేను ఇప్పుడు టైలరింగ్ చేసే వాళ్ళు ఈ స్టాండ్ ఉంది కదా, టైలరింగ్ మిషన్ స్టాండ్, అది ఈజీగా ఎలా ఫిట్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. యాక్చువల్గా ప్యాకింగ్ తీసేసాను, నేను బయటనే ప్యాకింగ్ తీసాను. లోపలంతా ఇదంతా చెత్త అవుతుందని చెప్పేసి ప్యాకింగ్ బయట తీసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు స్టాండ్లు అయితే నేను పక్క పెట్టుకున్నాను. సేవింగ్ మిషన్ టేబుల్ స్టాండ్ అండి, LH RH ఉంటుంది. ఇవి తీసుకోండి. ముందు పక్కకు తీసి పెట్టుకున్నాను అనమాట. మన టేబుల్ చెక్ ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టాను. వీళ్ళు కూడా ఇక్కడ పక్క పెట్టుకున్నాను నేను. ఇవన్నీ అసెంబ్లింగ్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి, ఓకేనా అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు పైడీలు ఉంది కదండి, ఇది వచ్చేసి మనం ఫిట్ చేసుకుందాము. మనం వచ్చేసి వీటికి 2 స్క్రూస్ వస్తాయి కదా, ఇవి వచ్చేసి మనం కొంచెం ఇది చేసుకుందాము. ఇటు ఉన్నాయి కదా ఇవి, ఈ స్క్రూలు ఇది మనం ఎక్కించుకుందాం అనమాట. చూస్తున్నారా, ఇవి వచ్చేసి ఇలా ఎక్కించుకొని పెడదాం. ఎందుకంటే పైడీలకి పెట్టుకోవాలి అవి. ఫస్ట్ మనం ఏంటంటే లూజ్గా ఫిట్ చేసుకుందాము. లూజ్గా ఫిట్ చేసుకొని తర్వాత అంత సెట్ అయిన తర్వాత టైట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. నేను బట్టి ఫిట్ చేస్తున్నాను. యాక్చువల్గా మీరు కూడా ఇలా పెట్టేసుకోండి, ఈజీగా అవుతుంది. మనకు పైడీలు ఇది ఉంది కదా మిషన్, ఇది పట్టేలాగా మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఇది చేసుకోవాలి మనకి, ఓకేనా. ఇది వచ్చేసి బ్యాక్ ఉండాలి, విన్నారా, ఇది వచ్చేసి బ్యాకే ఉండాలి. మీరు ఈ అసెంబ్లింగ్ చేసేటప్పుడు ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి, ఎందుకంటే ఈ మెటీరియల్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కింద పడితే ఇరిగిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఏం లేదండి, ఈజీగా అయితే బిగించేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అయితే అర్థమవుతుంది. చూస్తారుగా, ఇప్పుడైతే మనం ఈ స్క్రూస్ ఎక్కించుకున్నాం అనమాట. ఇది చేశాను, ఇది పొజిషన్ చూసేసుకోండి మీరు. ఇక్కడ నుంచి మనం ఇలా పైడీలో ఇది మూవ్ అవుతుంది. ఇది ఫుల్గా మనకి ఎంత ఎక్కుతుందో అంత ఎక్కించుకోండి. మీరు ఇది వచ్చి లూజ్ చేసుకోండి. లాస్ట్లో అయితే మర్చిపోవద్దు, ఇది టైట్ వేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇదైతే ఖచ్చితంగా మీరు స్పానర్తో టైట్ వేసేసుకోండి, ఓకేనా. టైట్ వేసాను అనమాట, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము ఈ స్టాండ్ తీసేసుకుందాము, ఓకేనా. ఇది వచ్చేసి స్టాండ్కి మనకు వీళ్ళు వాష్ చేసిన, ఇంట్లో వాష్ అయినా కానీ స్క్రాచెస్ పడకుండా వీళ్ళైతే ఇవి ఇచ్చారనమాట. ఇవి మనం ఫిక్స్ చేసుకున్నాము, ఓకేనా. ఇది పెట్టేసుకుందాము. మరి ప్రొటెక్షన్ అనమాట. కింద మనకి ఇంట్లో మార్బుల్స్ కానీ అలా ఉంటాయి కదా, అవి స్క్రాచెస్ పడకుండా ఉండడానికి అని చెప్పేసి పెట్టారు. సో ఓకే, ఇవి కూడా మీరు పెట్టేసుకోండి. ఇట్లా చూస్తున్నామండి, చూస్తున్నారుగా. ఇప్పుడు వచ్చేసి ఇది సపరేట్ ఉంటుంది కదా, ఇది బిగించుకుందాము. ఈజీ, మీకు ఏముండదు, ఈజీగానే ఉంటుంది. మీరు ప్రాసెస్ ఇలా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక, ఇంకా డౌట్ అయితే నాకు తెలిసి ఓకే, మీరంతా చూసిన తర్వాత ఒకసారి క్లియర్గా చూడండి, తెలిసిపోతుంది ఈజీగా. చూస్తున్నారుగా, ఈజీగా ఎలా ఫిట్ చేసుకోవాలో ఓవరాల్గా చూపిస్తాను అనమాట. తొందరగా అయిపోతుంది. మన సబ్స్క్రైబర్ కానీ, ఇప్పుడు టైలరింగ్ చేసే వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా అవసరపడుతుందని చెప్పేసి ఈ చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను. చూడండి స్కిప్ చేయకుండా. ఇదంతా లూజ్గా మీరైతే మొత్తం హ్యాండ్ టైట్ మాత్రమే వేసుకోండి, ఫుల్ టైట్ చేసుకోవద్దు, ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా పెట్టేసుకుందాం మనం, ఇది కూడా ఫిట్ చేద్దాము. ఇది చిన్న మిషన్ అనమాట. సో పెద్ద మిషన్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, మనం ఏం వరి అవసరం లేదు. బట్ అన్నీ మీరు తెచ్చుకునేటప్పుడు నట్ బోల్ట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా, వాషర్లు అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా. ఇంకోటి, తెచ్చుకునే ముందు అవన్నీ కొంచెం హార్డ్గా ఉంటాయండి. ఇవి వచ్చేసి మామూలుగా EZP MS బోల్ట్ కదా, SS అలాంటివి అయితే బాగుంటాయి. కానీ ఇవి నార్మల్ బోల్ట్ కాబట్టి ఇవి కొంచెం మనకు ఇబ్బంది, కొన్ని ఎక్కవు అన్నమాట. థ్రెడ్డింగ్ కొంచెం డ్యామేజ్ ఉన్నా అలాంటివి ఏమైనా ఉంటే ప్రాబ్లం అవుతుంది, ఓకేనా. నేను పెట్టేస్తున్నాను, కొంచెం ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట. వీడియో లెంత్గా అవుతే మన వాళ్ళు ఎవరు కొంచెం చూడరు. ఎవరన్నా ఇప్పుడు టైలరింగ్ చేసే వాళ్ళకైతే చాలా అవసరపడుతుందని చెప్పేసి నేనైతే చేస్తున్నాను ఈ వీడియో. చూస్తారుగా, ఫిట్ చేసాం ఆల్మోస్ట్. స్టాండ్స్ అయితే ఫిట్టింగ్ అయిపోయినాయి, ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి వీలు, దీనికి ముందే మీరు పిల్లర్ దీన్ని బిగించుకున్నా పర్లేదు. వీలు ఉంది కదా, మనం
సైడ్ స్టాండ్కి బిగించినా పర్లేదు, వీల్కి బిగించుకున్నా పర్లేదు. ఓకేనా, చూడండి. ఇది వచ్చేసి పిల్లర్ అండి. మీరు ఈ పిల్లర్ని ఇక్కడ దీనికి బిగించుకోండి ముందే. ఇలా బిగించుకున్నా పర్లేదు. దీనికి ఒక నైలాన్ నట్ వస్తుంది, దానికి వాషర్ వస్తుంది, స్ప్రింగ్ వాషర్, అది కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి దీనికి ఫిట్ చేయండి అనమాట. ఓకేనా, ఇలా వచ్చేసింది, చూస్తున్నారు. అంతే, ఈజీ. ఇవన్నీ నేను ఏంటంటే ఇవన్నీ మామూలుగా ఫిట్ చేస్తున్నాను అనమాట, హ్యాండ్ టైటే చేస్తున్నాను. ఇవన్నీ మనకు కరెక్ట్ పొజిషన్లో రావాలంటే ఇవన్నీ ఇది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఐబాల్డ్ వాళ్ళు ఏంటంటే ఈ సెట్ ఇలా ఇచ్చారు. మనం దీనికి ఏం చేసుకున్నామంటే ఈ ఐబాల్కి వచ్చేసి మనం ఇవన్నీ హార్డ్వేర్ ఇలా పెట్టుకున్నాను అనమాట. నేను మీకు కావాల్సిన విధంగా మీరు ఇలా రెడీ చేసుకున్నాను నేను. ఓకేనా, కాదు దీనికి ఇలా పెట్టేసుకోండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో మీరు ఇలా ఫాలో అవ్వండి. ఈ బోల్ట్ లెంత్ ఇటు వస్తే మనకు వీల్కి ఇదే అవకాశం ఉంటుంది అనమాట. చూస్తున్నారుగా, ఇది పాయింట్. ఓకేనా, చూడండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, చూశారుగా. ఓకేనా, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ నార్మల్గా ఇప్పుడు ఫిట్ చేసి చూశాను నేను. ఇప్పుడు చెక్క పెడతాం దీని మీద. ఓకేనా, ఇవన్నీ టైట్ వేయలేదు. ఇవన్నీ మనం ఏంటంటే మనకి ఎంత ఎక్కుతుందనే దాన్ని బట్టి ఎక్కించుకున్న తర్వాత మనం ఫుల్ టైట్ వేసుకోవాలన్నమాట. ఓవరాల్గా అయితే అది హార్డ్వేర్ కరెక్ట్గా వేసుకున్నాను నేను. ఓకేనా, బాగుంది. ఇలా మీరు ఫాలో అవచ్చు అనమాట. తర్వాత మనకు వచ్చేసి చెక్క దీనికి ఈ హోల్స్ ఇలా మ్యాచ్ అయ్యేలాగా మనం దీన్ని పెట్టేసుకోవాలన్నమాట. చూస్తారుగా, ఇక్కడ ఈ పాయింట్లో చూస్తారు కదా. మీకు ఈ కరెక్ట్ పొజిషన్ ఈక్వల్గా చూసుకొని 4 స్క్రూస్ అలా బిగించుకోండి. ఎలా ఉంది ఫ్రెండ్, ఈజీయే కదా. ఈ 4 వైపులా సరిగ్గా చూసుకొని బిగించాలి. ఫిట్టింగ్కి కదా, మిషన్ కదలకుండా ఉండడానికి అని చెప్పేసి గ్రిప్పింగ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మీరు ఇలా పెట్టేసుకోండి. మామూలుగా ఇందులో పెట్టేసుకొని మిషన్ పెట్టేటప్పుడు దీన్ని పైకి లేపేసి మిషన్ అందులో ఫిట్ చేసుకోండి అనమాట. ఓకేనా, కొన్ని అలా వస్తాయి, కొన్ని ఇలా వస్తాయి, కొన్ని మిషన్కి ఒకలాగా వస్తాయి అనమాట. ఇది మూమెంట్. కొన్ని ఈ స్క్రూస్ అయితే కొంచెం లెంత్ అయినాయి. యాక్చువల్గా స్క్రూస్ దీనికి సరిపడా లెంత్ మాత్రమే కావాలి. ఈ స్క్రూ హైట్ అయితే కనుక ఇది మూమెంట్ అవ్వదు అనమాట. సింపుల్గా బిగించేసాను నేను. ఎక్కువ మేబీ 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఓకేనా, చూస్తారుగా. ఆపి ఇది వచ్చేసి ఈ రోప్ ఉంది కదా, మనకి వీల్కి ఈ పాయింట్లో ఇలా రావాలన్నమాట. చూస్తారు కదా, ఇలా వచ్చేయాలి. ఆపి కదా, ఇంకా మిషన్ తీసుకురాలేదు, చెక్క ఫిట్ చేయాలి. ఫిట్ చేసిన తర్వాత ఇంకా మనం లూజ్ ఫిట్టింగ్ చేస్తున్నాం కాబట్టి మూమెంట్ అవుతుంది. ఇది ఈ పాయింట్లో మీరు స్ట్రైట్గా చూసుకోండి. చూస్తారుగా, ఈ చెక్క అటు ఇటు ఏమైనా కదలకుండా కరెక్ట్ పాయింట్ పొజిషన్ కరెక్ట్ చూసుకోండి. మీరు ఈ పాయింట్లో కరెక్ట్గా చూసుకొని స్ట్రైట్గా చూసుకొని మనకు మిషన్ పట్టేలాగా అనమాట. ఇలా కరెక్ట్ పొజిషన్లో చూసుకొని ఇటు కింద 4 హోల్స్ ఇచ్చారు, 4 స్క్రూలు కూడా ఉన్నాయి. ఆ స్క్రూలు బిగించుకోండి అనమాట. ఈ చెక్కతో అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మీరు మూమెంట్ అన్ని కరెక్ట్ చూసుకున్న తర్వాత స్క్రూ బిగించుకొని ఇంకా మీరు మిషన్ పెట్టుకోవచ్చు అనమాట. చూస్తున్నారుగా, టేబుల్ బిగించే విధానం ఈజీగా చూపించాను కదా నేను. ఓకేనా, ఈ స్క్రూస్ కూడా బిగిద్దాం ఇప్పుడు. ఓకేనా, టైట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, నేను టైట్ వేసేసుకుంటున్నాను. ఇలా మీరు అన్ని హార్డ్వేర్ అయితే మొత్తంగా ఓవరాల్గా అన్ని ఫుల్ టైట్ వేసుకున్నాను అనమాట. ఓవర్ టైట్ వేయకండి. ఓవర్ టైట్ వేస్తే మళ్ళీ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది.
18 స్పానర్ తీసుకోండి, 18 స్పానర్ తీసుకో. ఇప్పుడు మూవ్ అవ్వట్లేదు చూస్తున్నారుగా. ఇటు సైడ్ అయితే నేను అన్ని ఫిట్ చేశాను, ఇటు సైడ్ కూడా ఫిట్ చేద్దాము. అంతా ఫ్రెండ్స్ ఈజీగా మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట, కన్ఫ్యూజన్ ఏముండదు. అది స్పేర్ పార్ట్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి కదా, ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది మీరు కన్ఫ్యూజన్ అయ్యే అవసరం లేదు, ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకేం లేదు, ఈ చెక్క ఫిట్ చేసామా మిషన్ పెట్టేసామా అంతే. ఇంకా మిషన్ కూడా పెడదాము. చూస్తారుగా ఈజీగా నేనైతే ఫిట్ చేసేసాను. మీరు కంప్లీట్గా ఇలాగే ఫాలో అవుతే కనుక ఈజీగా మీకు అవుతుంది అనమాట. అంటే కొన్ని స్టాండ్స్కి పొజిషన్స్ కొన్ని అటు ఇటు ఉంటాయి అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఓవరాల్గా మీరు ఏంటంటే మీరు కూర్చునే విధానాన్ని రైట్ సైడ్లో వీలు ఉండేలా చూసుకోండి, చెక్క కొంచెం బ్యాక్ ఉండేలా చూసుకోండి. ఈ పైడీలు వచ్చేసి ఈ బాల్ ఐ బాల్ బ్యాక్ వచ్చేలా చూసుకోండి, ఓకేనా. ఇది అంతే. ఇంకా పైన కింద ఇక్కడ ఒక 3 బోల్ట్, ఇక్కడ 3 బోల్ట్ వచ్చాయి అనమాట. M8 బోల్ట్, 12-13 స్పానర్, 14-15 తీసుకోండి. కటింగ్ ప్లేర్ తీసుకోండి. ఇంకోటి మనకు స్పానర్ వచ్చేసి నెక్స్ట్ ఇంచెస్ స్పానర్, అంటే లెన్స్ టైప్ అడ్జస్టబుల్ స్పానర్ ఉంటుంది కదండి, అది ఒకటి తీసుకోండి, సరిపోతుంది, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనం చూస్తున్నారుగా, ఇవి మిషన్ చెక్ ఉంది కదా, ఇది వచ్చేసి ఫిట్ చేయడానికి 4 స్క్రూలు ఇచ్చారనమాట. ఇవి కూడా మనం పొజిషన్ చూసుకొని ఫిట్ చేసుకోండి. ఒకసారి ఫిట్టింగ్ అవుతుందో ఓకే, బట్ ఏంటంటే హోల్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు అనమాట. అదే స్క్రూ డ్రైవర్ ఇదా. చూస్తున్నారుగా ఓవరాల్గా అయితే మనం ఈ స్టాండ్ ఉంది కదా పైన, ఇది స్టాండ్కి అయితే మనం మేకులు ఇవి స్క్రూలు బిగించాం అనమాట. చూస్తున్నారుగా అంతా ఓకే, బాగుంది. చూస్తున్నారుగా ఇది అనమాట పరిస్థితి. ఇప్పుడైతే మనం వచ్చేసి మిషన్ తీసుకొద్దాం, ఓకేనా. చలో రైట్. మీరు ఇక్కడ ఈ పొజిషన్ చెక్క బ్యాక్ వచ్చేలాగా చూసుకోండి. ఇటు సైడ్ ఉంది కదా స్పేస్, బ్యాక్ వచ్చేలాగా. ఈ సెంటర్ వీల్కి, ఈ వీల్ ఉంది కదా, ఈ రోప్ వచ్చేసి వీల్కి ఇలా సెంటర్ వచ్చేలాగా మీరు చూసుకోండి అనమాట, ఓకేనా. ఇలా ఇటు వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఈ స్పేస్ ఎక్కువ ఈ మనకు లెఫ్ట్ వచ్చేలాగా చూసుకోండి. చూస్తున్నారు కదా. ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు మిషన్ పెడతాము, ఓకేనా. మనం ఏంటంటే ఈ రోపు సరిగ్గా లేదు, దీన్ని హీట్ చేసి ఇది చేయాలన్నమాట, కొంచెం టైం పడుతుంది ఇంకా, ఓకేనా. అది కూడా చూపిస్తాను మేబీ లాస్ట్ వరకు, రైట్. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఈ గ్రూ ఉంది కదా, ఈ గ్రూలో ఇవి వచ్చేసి ఇది చేసుకున్నాను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈజీగా అనమాట. అంత ఇది ఏంటంటే స్టార్టింగ్ మనం బిగించాం కదా, కొత్త మిషన్ అనమాట, కొంచెం హార్డ్గా ఉంటుంది. మీకు ఉంటూ మెల్లమెల్లగా ఫ్రీ అవుతుంది అనమాట. ఓవరాల్గా అయితే నేను చూపించాను మీకు ఏది ఎలా బిగించాలి ఏందనేది. మీరు వచ్చేటప్పుడు కూడా వాళ్ళని అడగొచ్చు ఎలా బిగించాలి ఏందనేది, వాళ్ళు చెప్తారు. దీనికి మెనూ అయితే మ్యాక్సిమం ఇవ్వరు. చూశారుగా తక్కువ టైంలోనే బిగించానండి నేను, చాలా తక్కువ టైంలో బిగించి చూపించాను అనమాట. ఇంకోటి మీరు అంతా అన్నీ హ్యాండ్ టైటే చేసుకోండి. మొత్తం ఓవరాల్గా సెట్ అయిన తర్వాత ఫుల్ టైట్ చేసుకోండి అన్నమాట. మిషన్ అయితే కొంచెం స్టార్టింగ్ కొత్త మిషన్ కదా, కొంచెం హార్డ్గానే ఉంటుంది. టైలరింగ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది, హార్డ్ ఉంటుందన్నమాట. మీరు తొక్కుతూ ఫ్రీ అవుతుంది. ఈజీగా మనం ఈ షేవింగ్ మిషన్ స్టాండ్ని ఎలా బిగించాలనే విషయాన్ని అయితే క్లియర్గా చూపించాను. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో